ఒక మహానుభావుడు సజీవంగా సమాధి చెందారు. కాని ఆ కథ అక్కడితో ముగిసిపోలేదు. 100 ఏళ్లు గడిచినా ఆ పుణ్యమూర్తి ఇప్పటికీ తన భక్తులను కాపాడుతున్నారని కోట్లాది మంది నమ్మకం. కాలం ఆగిపోవచ్చు కాని ఆయనపై ఉన్న విశ్వాసం మాత్రం ఎప్పటికీ తరగదు. ఆయనే కలియుగ కల్పవృక్షం శ్రీ రాఘవేంద్రస్వామి. ఈరోజు మనం మంత్రాలయ మహానీయుని అద్భుత గాథను. రాఘవేంద్రస్వామివారు కర్ణాటకలోని భువనగిరిలో వెంకటనాథుడుగా జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనలో అపారమైన భక్తి, విద్యపై మక్కువ ఉండేది. సకల వేదాలను, శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి గొప్ప పండితుడిగా ఎదిగారు. సంసార జీవితంలో ఉన్నప్పటికీ ఆయన మనసు ఎప్పుడూ లోక కళ్యాణం కోసమే తపించేది. ఆ క్రమంలోనే ఆయన సన్యాసం స్వీకరించి శ్రీ రాఘవేంద్ర తీర్థులుగా మారారు. తన జీవితాన్ని పూర్తిగా భక్తుల కష్టాలను తీర్చడానికి అంకితం చేశారు. ఎంతోమంది ఆర్తులకు, రోగులకు ఆయన తన తపశ్శక్తితో అండగా నిలిచారు. ఆయన మహిమలు అపారం. కాని ఒకరోజు స్వామివారు తన శిష్యులను పిలిచి ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. నేను సజీవంగా బృందావనంలో ప్రవేశించబోతున్నాను అని చెప్పారు. భక్తులు కన్నీరు మున్నీరయ్యారు. కాని స్వామివారు వారిని ఓదారుస్తూ, నేను భౌతికంగా మీకు దూరమైనా నా ఆత్మశక్తి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. నా బృందావనం దగ్గరకు వచ్చి వేడుకునే ప్రతి భక్తుడిని నేను కాపాడుకుంటాను అని మాట ఇచ్చారు. శ్రావణ బహుళ విదియ నాడు వేలాది మంది భక్తుల సమక్షంలో హరినామ స్మరణ చేస్తూ స్వామివారు మంత్రాలయంలో సజీవంగా బృందావనంలో ప్రవేశించారు. అది అంతం కాదు, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి అది ఆరంభం. బృందావన ప్రవేశం తర్వాత కూడా స్వామివారు తన భక్తులకు అనేక రూపాల్లో దర్శనమిచ్చారు. సర్ థామస్ మన్రో అనే ఆంగ్లేయ అధికారికి స్వామివారు స్వయంగా దర్శనమిచ్చి మాట్లాడటం మంత్రాలయ చరిత్రలో ఒక అద్భుతం. ఇది కట్టుకథ కాదు, చరిత్రలో లిఖించబడిన వాస్తవం. నమ్మి వచ్చిన వారిని నేను ఎన్నటికీ వదిలిపెట్టను అని ఆయనిచ్చిన మాట 100 ఏళ్లు గడిచిన నేటికి అక్షర సత్యం. అందుకే ఆయనను కలియుగ కల్పవృక్షమని, కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు అని భక్తులు కొలుచుకుంటారు. మహానుభావులు కేవలం శరీరంతో మాత్రమే జీవించరు. వారి ఆశీస్సులు కాలాన్ని దాటి నిలుస్తాయి. శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనం నుంచి వచ్చే ఆధ్యాత్మిక తరంగాలు భక్తుల మనసులోని అలజడిని తీర్చి ప్రశాంతతను చేకూరుస్తాయి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనుకాన్ని స్మరిస్తూ నిష్కల్మషమైన మనసుతో ఆయన్ని వేడుకుంటే ఆ మంత్రాలయ మహాయతీశ్వరుడు మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. భక్తి అనేది ఒక నమ్మకం మాత్రమే కాదు, అది చీకటిలో వెలిగే ఒక దివ్య జ్యోతి.